తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు ఎనీ గివెన్ లాంగ్వేజ్ హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు there have been many instances they used to fall in love. It's a natural course. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ MBS IT ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్, రైట్? అలాగే నీకెప్పుడు నోబడీ హ్యాస్ ప్రపోజ్డ్ యూ? నువ్వు కూడా నీకు ఆలోచన రాలేదా? No, the point was I was too young for everybody ఆ టైంలో. Tamil gani, Telugu gani, Malayalam gani, I was always too young for them. Correct. I was too young. Correct factor. Exactly. And also I was too naive. Naku, by the time I realized what is romance, what is love. What is man and woman relation? Actually, to be honest, in real life లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్, చాలా వాట్ యు సే వెరీ మీడియోకర్ స్టూడెంట్, వెరీ వెరీ మీడియోకర్ స్టూడెంట్. సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి అందులో నేను చాలా I was very fast. But in real life, to understand about life, it took quite some time. It took long time. Yeah, very very long time. Exactly. And na lifestyle kuda ante untindi. It was all constantly only movies, movie after movies. Ee language kakapothe aa language, adi kakapothe inko language. It was constantly only that, shuttling between only movies, studios, units, characters. So that I had no opportunity to think anything outside also. Exactly. It's a truth. Very true. Very true. Very true. And me being a very introvert in person, yes, I never used to go out, talk, chat. I was not that kind of a person at all. Na character adi kaadu. So for me to understand life only, it took quite some time. By then it was like too late. Yeah, too late. మేబీ వాళ్ళందరూ ట్రై చేసి వదిలేసి ఉంటారు కూడా, ఐ డోంట్ నో. అంటే నీకు అలాంటి హింట్స్ కూడా రాలేదా ఎప్పుడు ఎక్కడి నుంచి? నాకు నిజంగా ఐ డిడ్ంట్ ఈవెన్ అండర్స్టాండ్ అండి. మెనీ టైమ్స్ ఐ డిడ్ంట్ ఈవెన్ అండర్స్టాండ్, టు బి ఆనెస్ట్. అంటే ఉన్నప్పటికీ నీకు అర్థం కాలే? ఐ నో నాట్ రియల్లీ. అక్కడ ఆపర్చునిటీస్ లేదు. యు ఆర్ కరెక్ట్. ఒక పక్కన రజనీకాంత్ గారు, ఒక పక్కన కమల్ హాసన్ గారు. ఎవరైనా I only go there for the shot. I only tell my dialogue. I come back and sit with my mother. I only play games. I only read books. Yes. I only give interviews. I talk to people. I do my own job. There is nothing else to do. Or I take care of myself. I do my massages. I do my facials, and that is all my life was. I had nothing outside. I couldn't think of anything. I didn't even know that I can think of anything. Seriously, to be honest. Yes, I can understand and I believe it. Yeah. Because I have seen it. Because you've seen it. You've seen me. Yeah, you know how I used to be so. అసలు నీకు నిజంగానే నువ్వు మామూలుగా మాకు తెలుగులో డొమెస్టిక్ గా విలేజెస్ లో ఉన్న మాట ఒకటి ఉన్నది, దద్దమ్మ అని. సో బ్యాడ్. నేను అసలు ఇంటర్వ్యూ I'm staging a walkout. కానీ నువ్వేమో ఇంకో పక్క చూస్తే పెద్ద యాక్ట్రెస్, ఇంకో పక్కన చూస్తే పర్సనల్ ట్రైట్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఆ సినిమా తప్పితే డైలాగ్ అయితే ఎంత పెద్ద డైలాగ్ అయినా అవతల పెద్ద యాక్టర్ అంద. నీ కెరీరే శివాజీ గారితో ప్రారంభమైంది. ఇంకా అంతకన్నా గ్రేట్ యాక్టర్ ఎవరు కదా? యువతల చేస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్స్. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మీనా అసలు ఇంటెలిజెంట్ కాదు, చాలా ఇన్నసెంట్, నైవ్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. In fact, I should really hats off to all those producers. Anta pedda characters nanu nammi icharu appudu. Nammadu ante you are proving నువ్వు సినిమా తర్వాత సినిమా ప్రూవ్ అయిపోతున్నాయి అన్నీ వితౌట్ యువర్ ఎఫర్ట్. నువ్వు యాక్ట్ చేయడం, వాళ్ళు వెంటనే మీనానే పెట్టుకోవాలి ఈ క్యారెక్టర్కి, మీనా అయితేనే కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనే ఒక రేటింగ్ వచ్చేసింది నీకు న్యాచురల్గా. నేను చెప్పాను ఇందాక, సీతారామయ్య గారి మనరాలు హిట్ అవ్వగానే
పట్మని దే క్లోజ్డ్ ది డోర్స్, మన సినిమాకి హీరోయిన్ మీనావే అని ఫిక్స్ అయిపోయారు డైరెక్టర్ కేఎస్ రామారావు అండ్ వెంకటేష్ బాబు అండ్ సురేష్ బాబు, రామనాయుడు గారు, ఆల్ పుట్ టుగెదర్. యువర్ నేమ్ వాస్ కంప్లీట్లీ సపోర్టెడ్ అండ్ సెకండెడ్ అండ్ ఇన్వైటెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ మీడియా కూడా అప్పుడు తక్కువ అనుకో, స్మాల్ అమౌంట్ మీడియా, అది కూడా ఆల్ రోట్ ఇన్ ప్రైజ్ ఆఫ్ యూ. అందులో నేను కూడా ఒకటి, ఎందుకంటే సినిమా హిట్ కదా అంతకు ముందు సినిమా. యూ ల్యాక్ టు ది కమర్షియల్ డైమెన్షన్ ఆఫ్ చంటి నౌ, ఆ సక్సెస్ ఉండడం వల్ల. సో నీదంతా ఎలాగైపోయిందంటే నువ్వంత గ్లామర్ కుర్రాళ్ళు నిన్ను చాలా మంది యూజ్డ్ టు గెట్ లాట్ ఆఫ్ లెటర్స్ అప్పుడు ఫ్రమ్ ఫ్యాన్స్ చాలా. దానికోసం ఒక ఈవెన్ అపాయింటెడ్ సంబడి టు లుక్ ఆఫ్టర్ ఆల్ దట్. అవును, వాళ్ళందరూ ఫోటోలు అడుగుతూ ఉంటారు, అందరికి ఫోటోలు పంపించడం, దానికోసం ఆయన్ని అపాయింట్ కూడా చేస్తాను. ఐ స్టిల్ రిమెంబర్ దట్. యా బికాస్ అండ్ ఒక్కొక్క మూవీ, ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాము, అందులో ఒక ఫోటో నచ్చిందంటే అది ఒక 100 or 200 ప్రింట్స్ మనం అడుగుతాము. ఐ యూస్ టు ఆస్క్ దట్ ఫోటోగ్రాఫర్, ఆయన ప్రింట్ చేసి ఇస్తారు. అది అవగానే ఇంకా వేరే సినిమాలో వేరే ఇది ఉంటుంది కదా, వేరే ఒక గెటప్, వేరే ఒక స్టైల్. సో అక్కడ ఏది నచ్చిందో వాళ్ళ దగ్గర ఒక 100-200 ప్రింట్స్ వేసి అదంతా ఐ యూస్ టు సెండ్ టు మై ఫ్యాన్స్ ఆ టైంలో. అవును, బాగా వాళ్ళు లవ్ లెటర్లు గట్ట మీనా ఏమో రాస్తుంటారు. 100% రాయకుండా ఎట్లా ఉంటారు.